మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరు ఉంది, సరే రాజమండ్రి అనుకుందాం. రాజమండ్రి అనే ఊరు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసి వెళ్ళాలి, మీరు ప్రయాణం చేసి వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళాలి రాజమండ్రి నుంచి. ఒక నలుగురు స్త్రీలు ఆడోళ్ళు బయలుదేరి ఆ ట్రావెల్స్ దగ్గరికి, ట్యాక్సీల దగ్గరికి వెళ్ళిపోయారు. 10 ట్యాక్సీలు ఉన్నాయి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు, అందరి దగ్గర లైసెన్స్లు ఉన్నాయి, అందరూ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళే. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, బాబు హైదరాబాద్కి వెళ్ళాలి, వస్తావా అన్నారు. సరే వస్తాను మేడం, ఎక్కి కూర్చోండి అన్నారు. ఎక్కి కూర్చుంటున్నప్పుడు కరెక్ట్గా నేను వచ్చాను. అక్కడికి వచ్చి, మేడం ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమన్నారు తెలుసా? బాబు హైదరాబాద్కి వెళ్తున్నాం బాబు, హైదరాబాద్కి అన్నారు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? మేడం డ్రైవర్ మంచోడే, కారు మంచిదే, ఎక్స్పీరియన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, బాగా బండి తోలుతాడు, కానీ అతనికి రూటు తెలీదు హైదరాబాద్కి అన్న. ఏమన్నాను? రూటు తెలీదు. అప్పుడు మీరేమంటారు? నీకెలా తెలుసు వాడికి రూట్ తెలియదని అంటారు. మీకు మేధావులు కదా, మీకు జ్ఞానం ఉంటుంది కదా. అప్పుడు నేనేమంటాను తెలుసా? వాడు ఇంతవరకు ఒక్కసారి కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఇప్పుడు వెళ్ళలేదు. వాడు ఇప్పుడు ఇక్కడ తిరుగుతుంటాడు తప్ప హైదరాబాద్ నుంచి ఎప్పుడు ప్రయాణమై రాలేదు, ఒక్కసారి కూడా హైదరాబాద్కి ప్రయాణమైపోలేదు, కాబట్టి వాడికి రూటు తెలీదు అన్న లాజిక్కే కదా. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసు? నలుగురు ఆడోళ్ళు, నీకెందుకు వెళ్ళవై, నా ఇష్టం, మా డబ్బు, మాకు నచ్చిన బండి, మాకు నచ్చిన డ్రైవర్ అన్నాడు. ఓకే మీ ఇష్టం, ఎక్కండి వెళ్ళండి, నా డ్యూటీ చెప్పాల్సిన డ్యూటీ చెప్పాను, రూట్ రాంగ్ వెళ్తుందని చెప్పా, మీ ఇష్టం అన్నారు, ఎక్కడిని వెళ్ళిపోండి అన్నారు. ఎక్కారు, డోర్ వేసి పాటలు పెట్టవయ్యా డ్రైవరు అన్నారు. మంచి డిస్కో సాంగ్స్ పెడితే కళ్ళు మూసుకుని నిద్రపోయారు. తెల్లారిపోయింది, కళ్ళు తెచ్చారు, ప్రయాణం అయిపోయింది. డ్రైవరు హారన్ కొట్టాడు. హారన్ కొట్టగానే, అరే హైదరాబాద్కి వచ్చాం అని చెప్పి గ్లాసులు దించారు కారులో. దించి చూస్తే హైదరాబాద్లో భాష ఏముంటుంది? తెలంగాణ అయినా కూడా భాష మాత్రం తెలుగే హైదరాబాద్లో ఉంటుంది. తెలుగు కనపడాల్సిన వీళ్ళకి ఏం కనపడింది తెలుసా? తమిళ్ కనపడింది. అరే బాబు హైదరాబాద్ భాష గురు మార్చేశారా, తమిళ అక్షరాలు కనపడుతున్నాయి ఏంటి అన్నారు నలుగురు వ్యక్తులు. అంటే డ్రైవర్ అన్నాడు తలగొక్కుంటూ, అదే మేడం నాకు కూడా అర్థం కాలేదు, మనం హైదరాబాద్కి వెళ్ళిపోయి తమిళనాడుకి వచ్చేసాం, మెడ్రాస్కి వచ్చాం మేడం, నాకు రూట్ తెలియదు, ఇదే ఫస్ట్ టైం రావటం, మిస్ అయిపోయి దారి తప్పి చెన్నైకి వచ్చాం అంటే దెబ్బకి ఆ నలుగురు ఆడోళ్ళకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? నేనే కదా. అవినయ్ దర్శన్ పాస్టర్ చెప్పాడు, ఈ వీడికి రూటు తెలీదు అని. మేమే విని చావలా అనుకుంటారు కదా. పోతే పోని దిగేస్తారు. మరొక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఇప్పుడు ఏమంటారు తెలుసా? హైదరాబాద్కి రూట్ తెలుసా? ఇప్పుడు అడుగుతారు. దెబ్బ పడింది కదా. ఇప్పుడు రూట్ తెలుసా అని అడుగుతారు, ఎక్కుతారు, పోతారు, అయిపోయింది. ఇప్పుడు అసలైన విషయం చెప్తా. భూమి అనే ఒక ఊరుంది. ఏ ఊరు? భూమి అనే ఒక ఊరుంది, స్వర్గం అనే ఒక ఊరుంది అన్నమాట. అయితే భూమి మీద ఉన్నటువంటి బోలెడు మంది డ్రైవర్లకి బోల్డ్ కార్లు ఉన్నాయి. అయితే ఆ బండ్ల మీద ప్రయాణం చేయటానికి మీలాంటి మనుషుల్లో కొందరు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళటానికి? స్వర్గానికి వెళ్ళటానికి. ప్రయాణమై వెళ్ళి ఒక బండి దగ్గర నిలబడి బేరం మాట్లాడుకుంటున్నారు. బాబు నీ బండి ఎక్కుతాం, స్వర్గాన్ని తీసుకెళ్ళంటే ఆ డ్రైవర్ బాబు అన్నాడు, సరే మేడం ఎక్కి కూర్చోండి అని. మరలా నేను వచ్చాను, మాకు పని పాటే ఉండదు కదా. ఎవడైతే రూట్ తప్పుతున్నాడో, ఎవడైతే రాంగ్ వేలో వెళ్తున్నాడో వాడి రూట్ సరి చేయటమే మా డ్యూటీ. అయితే మరలా నేను వచ్చాను, మేడం ఆ బండి స్వర్గానికి వెళ్ళదు అన్నాను. అప్పుడు మీరేమన్నారు తెలుసా? నీకు ఎలా తెలుసు స్వర్గానికి వెళ్ళదంటే? అప్పుడు నేను అన్నాను, ఈ బండి ఇంతవరకు ఒక్కసారి కూడా స్వర్గానికి వెళ్ళలేదు, ఈ డ్రైవర్కి దారి తెలియదు, అందుకని నేను చెప్పిన మాట అంటే రూట్ తెలిసిన డ్రైవర్ బండి ఎక్కిస్తా అన్నా. అప్పుడు మీరేమంటారు తెలుసా? నా ఇష్టం, మా ఇష్టం, మేము ఏ బండి అయినా ఎక్కేస్తాం అంటారు. అప్పుడు నేనేమంటారు? సరే ఎక్కండి అంటాను. మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. ప్రయాణం మొదలైంది, ప్రయాణం ముగిసిపోయింది. కళ్ళు తెరిచి చూశారు, స్వర్గం వస్తుంది అనుకున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏం కనిపించాలో తెలుసా మీకు? తెల్లటి రెక్కలతో ఉన్న దేవదూతలు, బంగారపుతోనే ఉన్నటువంటి రోడ్లు, విశాలమైనటువంటి అందమైన విశాలమైనటువంటి ప్రకృతి, ఇవన్నీ కనపడాల్సిన మీకు ప్రయాణం అయిపోగానే చిమ్మ చీకటి, పళ్ళు కొరుకుట, వేదనతో అరుస్తున్నటువంటి ఆక్రందనలు, కారుస్తున్న కన్నీళ్ళు, క్షమించమని అరిచే కేకలు వినపడుతుంటే భయపడిపోయిన మీరు డ్రైవర్ని అడిగారు, సార్ ఎక్కడికి వచ్చాం బాబు మనము? స్వర్గానికి కదా రావాల్సింది, ఎక్కడికి వచ్చామంటే వాడు తలగొక్కుంటూ అన్నాడు, మేడం
నాకు రూట్ తెలియదు, ఫస్ట్ టైం వచ్చానండి స్వర్గానికి, రూట్ తెలియదు కాబట్టి మిస్ అయిపోయి మనం నరకానికి వచ్చి పడ్డాం అన్నాడు. అప్పుడు వెంటనే ఆ నలుగురు వ్యక్తులకి ఎవరు గుర్తొస్తారు తెలుసా? మరలా గుర్తొచ్చేది మీకు స్వార్థలు ప్రకటించిన సేవకులమైన మేమే గుర్తొస్తాం. మా సేవకులు గుర్తొస్తారు. భూమి మీద బతికినంత కాలం నిజమైన డ్రైవర్, నిజమైన దేవుడని వందల వేల సార్లు మీకు పరిచయం చేసిన మా ఇష్టం అని బతికిన వాళ్ళు ఎందరో. అయితే నిజంగా రూట్ తెలిసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే నేను చెప్పగలను, ఒక్కసారి భూమి మీద నుంచి స్వర్గానికి ప్రయాణమైన వాడు, ఒక్కసారి స్వర్గం నుంచి భూమికి ప్రయాణమై వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే నేను చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. భూమి నుంచి స్వర్గానికి, స్వర్గం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళ పేరేంటి అని కొడితే అక్కడ ఒక పేరు కనిపించింది, ఆ పేరు వినిపించింది. ఆ పేరుని మీరు నమ్మగలిగితే చాలు, మీరు కళ్ళు మూసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నా మీరు గమ్యానికి, స్వర్గానికి చేరుకుంటారు. ఆ పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. హి ఈస్ ద ఓన్లీ వే టు ద హెవెన్. భూమి నుంచి పరలోకానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే 10 దారుల్లో, 5 దారుల్లో, 6 దారుల్లో వెళ్ళొచ్చు. కానీ భూమి నుంచి పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఆ మార్గానికి ఒక పేరుంది. ఆ పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన పేరు పరిశుద్ధుడు. ఆయన పేరు పరిశుద్ధుడు. నువ్వు దేవుడున్నాడని ఒప్పుకుంటే ఆ దేవుడన్నా ఎవరన్నా వాస్తవం నీకు తెలిసిద్ది. ఆ దేవుడు ఎవరన్నా వాస్తవం తెలిసింది. ఇప్పుడు ఆయన పేరు యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడని నీకు అర్థమైంది కాబట్టి ఆయన ఎలాంటి వాడో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఈ భూమి మీద ఉన్న ఎందరో దేవతలతో నువ్వు కంపేర్ చేసినప్పుడు, దేవుళ్ళతో కంపేర్ చేసినప్పుడు, ప్రతి ఒక్కరి జీవితాల్లో పెళ్ళి ఉంటుంది, పుట్టుకలో పాపం ఉంటుంది, బతుకులో పాపం ఉంటుంది. పుట్టుకలో, బ్రతుకులో, ఎదుగులో, మాటలో, ప్రవర్తనలో, క్రియల్లో, నడవడికలో, ఆలోచనలో, నిర్ణయాల్లో, తీర్మానాల్లో, ప్రయాణాల్లో ఎక్కడా కూడా పాపం లేకుండా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడినవాడు, పిలవబడినవాడు ఈ భూమి మీద అంతటి మహాపరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ఈ భూమి మీద పరిశుద్ధుడు అన్నవాడు లేనే లేడు. ఈజ్ ద ఓన్లీ గాడ్. వి కెన్ కాల్ హిమ్ హోలీ గాడ్. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పేరు పరిశుద్ధుడు. ఐ యామ్ ద వే, I am the door. If you want to step into the heavenlies, you have to go through me. నువ్వు కనుక పరలోక రాజ్యానికి, అదే స్వర్గం అంటారు కదా మీరు. అరే బయట సర్వీసులు చేస్తే, సోషల్ యాక్టివిటీస్ చేసినంత మాత్రాన నీకు పరలోకం, స్వర్గం ఏమి వచ్చాయో? నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ దేవుడు యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఆ దేవుని ద్వారా వెళ్తేనే తప్ప స్వర్గానికి చేరుకోలేరన్న వాస్తవం నీకు అర్థం కావాలి. అందుకే అక్కడ దేవుడు అంటున్నాడు, నేనే మార్గం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద వే, ఇస్ నాట్ ద రిలీజియన్. ఆయన మతాన్ని స్థాపించడానికి పుట్టినవాడు కాదు. ఆయన మానవత్వాన్ని స్థిరపరచడానికి పుట్టినవాడు. మనుష్యులని పరమార్థానికి చేర్చడానికి, మార్గాన్ని స్థిరపరచడానికి వచ్చినవాడు. హి ఈస్ ద వే టు ద హెవెన్. హి ఈస్ ద వే టు ద ఫాదర్. హి ఈస్ ద వే టు యువర్ విజన్. నీ దర్శనానికి, నీ గమ్యానికి, నీ పరలోకానికి ఆయన మార్గమై ఉన్నాడు. నువ్వు మెట్లెక్కి పోవాలంటే యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు. నువ్వు పక్కకెళ్ళు అంటే ఆయన వెళ్ళడు, నువ్వు దిగి వెళ్ళిపోవాల్సిందే. పరలోకం ఇక్కడ ఉంటే యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ నుంచి నువ్వు మెట్లెక్కాలంటే నన్ను కలిసి కానీ నువ్వు వెళ్ళలేవు. యేసయ్య అంటాడు, నా ద్వారా మాత్రమే పరలోకం సాధ్యం. నేనే అని చెప్పగలిగిన తమ్మున్నాడు భూమి మీద ఎవ్వడు లేడు, ఒక్క క్రీస్తు యేసు ప్రభువుల వారు తప్ప. ఆయన అంటున్నాడు, నేనే మార్గం. అంటే నేనే అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తప్ప మరొకడు లేడని. నేనే అభినయ్ దర్శన్ అని నేనే వాక్యం చెప్తానంటే ఏమంటారు తెలుసా? మిగిలిన సేవకులు, పెద్ద లేరా, పెద్ద నువ్వే చెప్తావంట వాక్యం, మేము చెప్తాం అంటారా లేదా? అలా కాకుండా అభినయ్ దర్శన్ అని నేను వాక్యం చెప్తాను. నేను చెప్తానన్నా అనుకోండి,
నాకంటే బాగా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని నేనే అంగీకరించినట్టు. అలా కాకుండా నేనే అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక నన్ను మించినోడు లేడు అని. ఈ మాట సామాన్యంగా ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా కూడా వాడడానికి ఇష్టపడ్డ. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరిని మించిన వాడు మరొకడు ఈ భూమి మీద ఉండనే ఉంటాడు లేదా రాబోతాడు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఈ మాటను ఉచ్చరిస్తూ అంటున్నాడు, పరలోకానికి మార్గాన్ని నేను మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపరుద్దాం.